మరి కాసేపులో క్లారిటీ రానుంది. ఈ ఫిర్యాదు అందజేసిన తర్వాత హిందూ సంఘాలు వానరసేన టీం నుంచి కూడా బిత్తిరి సత్తికి కాంటాక్ట్ అయ్యి ఏ ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తా ఉన్నావు, ఎందుకు హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తా ఉన్నావు, హిందూ ధర్మం నీకు చేసినటువంటి తప్పేంటి, ఎందుకు పదే పదే దేవుళ్ళని గ్రంథాలను హిందూ పురాణాలని టార్గెట్ గా చేసి ఈ వీడియోలని చిత్రీకరించి తమ ఫేమ్ క్రియేట్ చేసుకోవడం కోసం వ్యవహరిస్తా ఉన్నారు. దీని గల వివరాలు ఏంటని తెలియజేయనప్పుడు కూడా మీరెవరు అడగడానికి, మీకే అర్హత ఉంది, ఎందుకు ఫోన్ చేసి పదే పదే ఇలా అడుగుతా ఉన్నారు, నా ఇష్టం ఉన్నట్టుగా నేను వ్యవహరిస్తాను, నాకు దోచినటువంటి స్కిట్ నేను చేస్తాను, అన్నిటికీ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా చాలా ఇతను అహంకారంగా తిరిగి సమాధానం ఇచ్చినటువంటి ఆడియో క్లిప్స్ కూడా వానరసేన సంస్థ ఈ ఆడియోని రిలీజ్ చేసి హిందువుగా పుట్టి హిందువులుగా జన్మించి ప్రతిరోజు ఉదయాన్నే ఒక హిందువుగా వీళ్ళు పూజలు చేస్తూ మళ్ళీ హిందూ దేవుళ్ళని టార్గెట్ గా చేసి వీళ్ళు డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్